అనగనగా రామాపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం దట్టమైన అడవికి ఆనుకుని ఉంటుంది. ఆ గ్రామంలో రాము అనే ఒక పేద రైతు ఉండేవాడు. రాముకి జంతువులంటే చాలా ఇష్టం. తన పొలంలో పండిన పంటలో కొంత భాగం ఎప్పుడూ పక్షులకు, జంతువులకు ఆహారంగా వేసేవాడు. ఒకరోజు రాము అడవి మార్గం గుండా తన ఎద్దుల బండిపై వస్తుండగా పొదల్లో నుండి ఏదో మూలుగుతున్న శబ్దం వినిపించింది. బండి ఆపి వెళ్లి చూడగా అక్కడ ఒక చిన్న జింక పిల్ల వేటగాడి ఇనుప ఉచ్చులో చిక్కుకుని విలవిలలాడుతోంది. దాని కాలికి బలమైన గాయమై రక్తం కారుతోంది. రాము మనస్సు చలించిపోయింది. వెంటనే ఎంతో కష్టపడి ఆ ఉచ్చును తొలగించి ఆ జింక పిల్లను తన ఇంటికి తీసుకువచ్చాడు. రాము దానికి చిన్ని అని పేరు పెట్టాడు. ఆయుర్వేద మూలికలతో పసరు రాసి దాని గాయాన్ని మాన్పించాడు. కొన్ని రోజులపాటు దానికి పాలు, లేత గడ్డి తినిపిస్తూ కన్నబిడ్డలా చూసుకున్నాడు. రాము ప్రేమకు చిన్ని కోలుకుంది. అది రాము చుట్టూ తిరుగుతూ తన భాషలో ప్రేమను చూపించేది. అయితే అడవి జంతువు అడవిలోనే స్వేచ్ఛగా ఉండాలని భావించిన రాము బరువుక్కిన గుండెతో చిన్నిని తిరిగి అడవిలో వదిలిపెట్టాడు. వెళ్లేటప్పుడు చిన్ని కన్నీళ్లతో రాము వైపు చూసి అడవిలోకి వెళ్లిపోయింది. సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు రాత్రి రామాపురంలో భయంకరమైన వర్షం కురుస్తోంది. ఊరంతా గాఢ నిద్రలో ఉంది. అకస్మాత్తుగా రాము ఇంటి బయట వింత శబ్దాలు వినిపించాయి. ఎవరో తలుపును గట్టిగా బాదుతున్నట్లు, వింతగా అరుస్తున్నట్లు అనిపించింది. రాము దీపం వెలిగించి బయటకు వచ్చాడు. అక్కడ చిన్ని, ఇప్పుడు అది పెద్ద జింకగా మారింది, ఆతృతగా అరుస్తోంది. రాముని చూడగానే అది తన కొమ్ములతో రాము చొక్కా పట్టుకుని లాగడం మొదలుపెట్టింది. రాముకి అర్థం కాలేదు, కాని చిన్ని ప్రవర్తనలో ఏదో ప్రమాద సూచిక కనిపించింది. ఏదో ముప్పు రాబోతోంది అని రాము గ్రహించాడు. వెంటనే రాము తన కుటుంబాన్ని లేపాడు. చిన్ని ఇంకా ఆగకుండా అరుస్తూ ఊరి చివర ఉన్న ఎత్తైన గుట్టవైపు పరిగెడుతూ మళ్లీ వెనక్కి వచ్చి రాముని రమ్మని సైగ చేసింది. రాము ఆలస్యం చేయకుండా ఊరి ప్రజలందరినీ నిద్రలేపి, ప్రమాదం ముంచుకొస్తోంది, అందరూ గుట్టపైకి పదండి అని కేకలు వేశాడు. గ్రామస్తులు మొదట నమ్మకపోయినా రాము ఆతృత చూసి, జింక ప్రవర్తన చూసి అందరూ గుట్టపైకి పరిగెత్తారు. వారు గుట్టపైకి చేరుకున్న కొద్ది నిమిషాల్లోనే పెద్ద శబ్దంతో ఊరి పక్కన ఉన్న ఆనకట్ట తెగిపోయింది. వరద నీరు ఉవ్వెత్తున గ్రామాన్ని ముంచేసింది. ఇళ్లన్నీ నీట మునిగాయి. కాని గ్రామస్తుల ప్రాణాలన్నీ సురక్షితంగా ఉన్నాయి. మూగ జీవి అయిన జింక తనకు ప్రాణం పోసిన రాముని, ఆ ఊరిని కాపాడడానికి ముందుగానే పసిగట్టి హెచ్చరించింది. తెల్లారాక గ్రామస్తులందరూ చిన్ని వైపు కృతజ్ఞతగా చూశారు. రాము కళ్లలో ఆనందబాష్పాలు వచ్చాయి. మనిషి చేసిన సహాయాన్ని మనిషి మరచిపోవచ్చునేమో కాని జంతువు ఎప్పటికీ మర్చిపోదు అని అందరికీ అర్థమైంది. కథలోని నీతి: మనం చేసే మంచి ఎప్పటికీ వృధా పోదు. ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తే ఆ సహాయం ఏదో ఒక రూపంలో మనల్ని తిరిగి కాపాడుతుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకా ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.